సైకో ముఖ్యమంత్రి జగన్ విధ్వంసక పాలన నుండి రాష్ట్రానికి విముక్తి లభించాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా అడవి జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు బాగాలేవని, పోలవరం పూర్తి కాలేదని, రాజధాని అమరావతి దేవుడికి ఎరుకని, బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. సంక్షేమాల పేరుతో డబ్బులు పంచి అంతకు 10 రెట్లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో పెట్రోల్, డీజిల్, విద్యుత్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేలా చేసి పేదలను దోచుకుంటున్నారని తెలిపారు. టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సామాజిక భద్రత కల్పిస్తూ భరోసా పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని తెలియజేశారు. టీడీపీ ఇంటింటికి వెళ్లినప్పుడు పెరిగిన నిత్యావసర ధరల గురించి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. పేదలు చూసి అయ్యో ఇన్ని రోజులు ఇంత మోసపోయామా, మాకు వచ్చేటటువంటి 50,000 70,000కి ఇంత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి, మమ్మల్ని ఈ విధంగా వాలంటీర్ల రూపంలో నియంత్రించారా, రేపు బాబు గారు వస్తే కనుక మా ఇంటికి 4 లక్షలు వస్తుందా 5 లక్షలు వస్తుందా అన్నటువంటి దీంతో ఇవాళ ఎంతో ఆతృతతో మేము వెళుతూ ఉంటే కనుక అందరూ కూడా ఇళ్లకు రండి, మా షూరిటీ పత్రం ఇవ్వండి, బాబు గారి పాలన వస్తే కనుక ఏం జరుగుతుంది, మాకేమేం పథకాలు వస్తాయి, మా అప్పులు ఏ విధంగా తీరుతాయి, మా జీవితం ఏ విధంగా బాగుపడుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క మేధావులు, మధ్య న్యూట్రల్ పర్సన్స్, ఒక పక్క పార్టీలు, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే ఒక మాట మీద ఉన్నారు. ఇవాళ ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే కనుక అది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో భావిస్తున్నారు. అందుకోసం ఈ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత బాబు గారు తీసుకొని, గతంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగు రాష్ట్ర ప్రజల రాజకీయ చైతన్యం తీసుకొచ్చేటప్పుడు ఎంజీఆర్ గారు ఒక పిలుపుతో ప్రజల ముందుకు వచ్చారు, రా కదలిరా. తిరిగి మేము ఈ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ బ్రతికించుకోవాలంటే కనుక చంద్రబాబు గారి నాయకత్వం అవసరం, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అవసరము అని చెప్పి ఇవాళ రా కదలిరా అనేటటువంటి ఒక నినాదంతో బాబు గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పార్లమెంట్లో ఒక్క సెగ్మెంట్లో ఒక భారీ సభను పెడుతూ ఉన్నాం. నిన్న మీరు కనిగిరిలో చూశారు ఎంత ఆదరణ పొందామో.